త్వరగా లేవరా, నాకు ఎగ్జామ్ ఉంది. కాలేజ్ దగ్గర వదులుదువు. ఎగ్జామ్కి టైం అయిపోతుంది, ఇంకా లేవలేదు. రా టైం అయిపోతుంది, వదులుదువు. ఏంది నీ బాధ? ఎగ్జామ్కి టైం అయిపోతుంది, వదులు రారా. పద వస్తాను. పద. Your seats. Why the strength is very less today? నేను వచ్చినాడేంద్రా? అయిందేరా పీరియడ్. స్ట్రెంత్ తక్కువ ఉందంటున్నాడు. మమ్మల్ని పట్టుకుంటాడు రా. అయితే వెళ్ళిపోదామా? బంగొడదామా? రే బంగొడదామా? Hey you! Stop there! Come and sit in the class. ఆయన దగ్గర దొరికిపోయినాం రా. విన్నాపదం రా. This is unacceptable behavior. Do you think my class is a joke? I want all of them in principal office by tomorrow morning. ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? ఆయన చాలా స్ట్రిక్ట్ అని తెలుసు కూడా ఆయన క్లాసే బంక్ కొట్టావు. పెద్ద ఇష్యూ అయ్యేలాగుంది. ప్రిన్సిపల్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. రేపటి నుంచి మిమ్మల్ని క్లాస్కి రానిరంట. టుమారో మిమ్మల్ని అందరినీ ప్రిన్సిపల్ క్యాబిన్కి రమ్మన్నారు. These are weird students in the class, sir. They are not properly coming to college and bunking their classes. They are creating so much nuisance, sir, while faculty delivering the lecture. Other students are also getting affected by them. If they don't change their behavior, it will definitely affect on their academics. See, sir, this is the attendance of these students. ఏంది ఇది? ఈ మాదిరిగా అటెండెన్స్ ఉంటే సెమిస్టర్ వెనకాల పడిపోరు. స్టూడెంట్సా కాదా మీరు? సార్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి పిలిపించండి. Will you marry me? ఏరా డానీ క్లాస్కి వచ్చినాడా? వచ్చినాడు. రే డానీ. అన్నా వస్తున్నా. రే డానీ ఎక్కడికి రా? మీరు వెళ్ళండి రా, నేను వస్తా. హలో, ఇంటికాడుండా? రా కిందకి. బండిది పోదాం. డానీ ఏంద్ర వాడుతూ పోతాడు. ఎప్పుడు ఈ సీరియల్ పంచాయతీ, నేను మ్యాచ్ చూడాలా. నేను చూస్తా అన్నా కదా. అరే ఈ సీరియల్ రేపు కూడా వస్తుంది, రేపు పొద్దున్నే చూసుకో. ఎప్పుడు ఇంతే, నేను చూసేటప్పుడే వచ్చి డిస్టర్బ్ చేస్తా. వేరే పని ఉండదా నీకు? గమ్మునుండు, మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంది. ఎప్పుడు సగంలో వస్తాడు. ఏం లేదులే, మ్యాచ్ చూసుకో.
అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే డానీ. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. ఏం నైట్ ప్లాన్స్? ప్లాన్స్ అంటే ఏం లేవు నా, ప్రస్తుతానికి అయితే మ్యాచ్ చూస్తున్నా. నైట్ కలుద్దామా? ఓకేనా, కలుద్దాం. ఎక్కడ కలుద్దాం? ఇంటికి వచ్చాయినా, బాబాయ్ పిన్ని ఎవరు లేరు, పార్టీ చేసుకుందాం. స్పెషల్ గిఫ్ట్ ఉంది నీకు. ఆహా, స్పెషల్ గిఫ్టా? రా అయితే, వెయిట్ చేస్తున్నా. పైకి వచ్చి వస్తా అన్నా. నీ బర్త్డే కొత్త సరుకు వచ్చింది. ఆహా, తెల్లగా మెరిసిపోతుంది. నిన్న స్టార్ట్ చేద్దాం రానా, మనసు లాగేస్తుంది. ఏం చేస్తున్నావు డానీ? ఎప్పటి నుంచి రా? ఎందుకు అట్లయిపోతున్నావు నువ్వు? నీ వల్లే రా ఇట్లా తయారైతాంటిది. నువ్వెవడ్రా నా చేతికి? ఏంద్ర ఎట్లయిపోతాను నువ్వు? నా ఇష్టం రా, మీరెవరురా చెప్పడానికి? ఫ్రెండ్స్ రా మేము. కాదురా, మేము కావాలా వాడు కావాలా? వాడే కావాలా, వాడే ముఖ్యం. అయితే వాడితో తిరుగు. అయితే వెళ్ళిపోండి. చెప్పురా. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, కలుద్దాం. ఎక్కడున్నావు? పార్క్ లో. ఓకే, వస్తున్నా. మహేష్ కాల్ చేసినాడు. తను చెప్పింది నిజమేనా? ఎప్పటి నుంచి కొత్త అలవాట్లు? ఎవరు అలవాటు చేస్తున్నారు నీకు ఇదంతా? ఇలా అయితే మన ఫ్యూచర్ సెట్ అవ్వదు. ఇలానే ఉన్నామనుకో మన రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పు, నేను కావాలా అవి కావాలా? హలో. హలో, ఎక్కడన్నా? ఈడే చెప్పు. రీసెర్చ్ బ్లాక్ ముందు రా, ఒక్కడనే కూర్చోండా రా. వస్తా అన్నా. ఏమైంది? ఏం లేదునా. ఎందుకు అట్లా ఉండవు? ఏం లేదునా, నువ్వు చెప్పు. మందాదామా? వద్దు, నాకు మూడు లేదు. మన తాగితే అదే సెట్ అవుతుంది లేప, తాదాం. అంతే అంటావా? సరిపోదా? మాటలు బొత్తిగా రానడి చేత పాటలు పాడిస్తుంది. దీనిని మించిన స్వర్గమన్నది, స్వర్గంలో కూడా ఉండదన్నది. చీర కట్టిన చిలకలాగా చిల్డు బీరు పొంగి పొరల కన్ను కొట్టి పిలవగానే మనసు ఎగిరే. ఏమైంది?
మాట్లాడినా కూడా నాకు గుర్తులేదు. అప్పటి నుంచి వాళ్ళు మాట్లాడడం మానేవారు. లోన్లీనెస్ ఫీలింగ్ వచ్చేస్తాను. ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. ఈ మాత్రం దానికి నువ్వెందుకు బాధపడతాను? ఆ మాత్రం అర్థం చేసుకొని వాళ్ళేం ఫ్రెండ్స్, వాళ్ళే అర్థం చేసుకుంటారులే. వాళ్ళు పోతే పాయా. ఫ్రెండ్స్ అంటే అట్లే ఉంటారా? వాళ్ళు ఎప్పుడప్పుడు నీ వాల్యూ తెలుసుకొని వస్తారులే. ఇలా కాదు, తప్పంతా నాదే. అయినా వాళ్ళ మంచి కోసమే చెప్పారు. వాళ్ళంత మంచిగా చెప్తా అంటే నేను వాళ్ళని కాదనుకుని వచ్చేది. ఇలా కాకపోతే ఇంకెలా చేస్తాను? నీ తప్పేం ఉండదురా, నువ్వే ఎక్కువ ఆలోచిస్తాను. ఎక్కువ ఆలోచించద్దు, దీన్ని తొంచు ఉపయోగపడుతుంది. వద్దునా, దీనివల్ల నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఫ్రెండ్సే కాదు, నా పిల్ల కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఆలోచించుకుంటా అంటే దీని అవసరం పడుతుంది నీకు. వద్దునా, దీన్ని వాడిన దాని వల్ల ఏం చెప్తా అంట, అసలు నా ప్రాబ్లం కూడా తెలుసుకోకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందన్న. ఇప్పుడుండే పొజిషన్కి ఇది నీకు చాలా అవసరం. దీని వాల్యూ నీకు తెలియట్లేదురా, అదే నీ లైఫ్లో ఇంపార్టెంట్. నా లైఫ్ ఇలా మారిపోయిందంటే ఈరోజు దానికి కారణం ఇవే. ఇప్పుడు అవి లేకపోతే బతకలేవురా. దీనివల్ల నా లైఫే బ్లాంక్ అయిపోయిందన్న. అది నీకు ఇప్పుడు చాలా అవసరం. ఫ్రెండ్స్ లేరు, నా పాప నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళతో కంపేర్ చేస్తావేంద్రా దాన్ని? వాళ్ళు పోతే పాయా. వాళ్ళు పోతే పాయనా? డ్రగ్స్తో కంపేర్ చేస్తావేంద్రా నువ్వు ఫ్రెండ్స్ని? అదే ఇంపార్టెంట్ రా లైఫ్లో. రిచ్చుకుంటే వాళ్ళు ఇంకోటితో తిరుగుతారు, నీ లవర్కి ఇంకో లవర్ దొరుకుతాడు. నా లిమిట్స్ క్రాస్ చేస్తున్నావునా నువ్వు? ఏంద్రా బొంగులో లిమిట్లు? వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఏంద్రా నీ డ్రగ్స్ని? లైఫ్ అంటే ఇది నీకు అర్థం కావట్లే. అమ్మాయి అని తిరుగుతాను, అది కాకపోతే ఇంకోటి, దానికి నువ్వు కాకపోతే ఇంకోడు. ఆఫ్టర్ ఆల్ ఈ డ్రగ్స్ కోసం నేను నా ఫ్రెండ్స్ని వదులుకొని వచ్చినాను. ఇప్పుడు తెలుస్తుంది ఎంత పెద్ద తప్పు చేసినానని. ఏంద్రా ఆఫ్టర్ ఆల్ డ్రగ్స్ అంటావు వాటిని? నువ్వు వదిలేసి 2 రోజులు అవుతా ఉంటుంది, పో అది ఇంకోటితో తిరుగుతూ ఉంటుంది. ఇంకొక మాట తన గురించి మాట్లాడితే పొడిచి పారదూపుతా. ఏంద్రా మొన్న నేను కదా నన్ను పొడుస్తావా? నన్ను పొడుస్తాడంట. పొడిసేది ఎట్లుంటుందో నేను చూపిస్తాను. కత్తిరా. హలో, చెప్పు ప్రియా. డానీ మీ దగ్గర ఉన్నాడా? లేడే, ఏమైంది? చాలాసేపు అయింది, టెన్షన్తో బయటకు వెళ్ళినాడు. ఇప్పుడు కాల్ చేస్తుంటే కూడా లిఫ్ట్ చేయట్లేదు. నాకెందుకో టెన్షన్గా ఉంది. మీరు ఒకసారి తను ఎక్కడున్నాడో కనుక్కుంటారా? సరే, నేను కనుక్కొని చెప్తా. హలో రాహుల్, ఎక్కడ రా? ప్రియా ఫోన్ చేసింది, ఇంతవరకు డానీ ఇంటికి రాలేదంట. రా చూద్దాం పోయి. డ్రగ్స్, సిగరెట్, ఆల్కహాల్ లాంటి చెడు వ్యసనాలు మన ఆరోగ్యం మరియు మన శరీరాన్ని తీవ్రంగా హాని చేస్తాయి. ఇవి ముఖ్యంగా వ్యసనాన్ని కలిగిస్తాయి మరియు మన జీవితంలో ఎన్నో నష్టాలను తెస్తాయి. డ్రగ్స్ వాడకం ఒక వేదన, దురదృష్టం. డ్రగ్స్ వాడడం వలన
మనల్ని మన కుటుంబాలకు దూరం చేస్తాయి. దానికి ఉదాహరణే మా ఈ చిత్రం. ఇలాంటి చెడు వ్యసనాలు తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ దాని ప్రభావం జీవితాంతం నష్టాన్ని కలిగిస్తాయి. వాటికి దూరంగా ఉంటే మన జీవితం సుఖంగా ఉంటుంది.